ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డు బద్దలు కొట్టింది. తన రికార్డును తానే బ్రేక్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 287 పరుగులు చేసింది. ముంబై మ్యాచ్లో చేసిన 277ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో రెండుసార్లు అత్యధిక స్కోరును దాటింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లో ట్రావిస్ హెడ్ 102తో సెంచరీతో రాణించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 277 పరుగులు కొట్టి లీగ్లోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఎస్ఆర్హెచ్ మరోసారి అదే ప్రదర్శన చేసింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జరిగిన మ్యాచ్లో అంతకుమించి పరుగులు స్కోర్ చేసింది. 287 పరుగులు చేసి తన రికార్డును తానే అధిగమించింది. ఐపీఎల్లో అత్యధిక స్కోరును 287కు పెంచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో 180 పరుగులు చేసిన బౌలర్లు కాపాడుకోలేకపోవడంతో ఈసారి ఫస్ట్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేయడంపై స్పందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్సన్ 240 పరుగులు ఖచ్చితంగా కొడతామనే ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్ మాటలను సీరియస్గా తీసుకున్నారో ఏమో. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు వచ్చి రాగానే బాదడం మొదలుపెట్టారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఊచకోత మొదలుపెట్టాడు. 39 బంతుల్లోనే 3 అంకెల మార్కును స్కోర్ చేశాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ తరపున వేగవంతమైన సెంచరీ కొట్టిన బ్యాటర్గా నిలిచాడు ట్రావిస్ హెడ్. ఆ తర్వాత వచ్చిన క్లాసిన్ 31 బంతుల్లోనే 67 రన్స్ స్కోర్ చేశాడు. చివర్లో వచ్చిన అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఈ సీజన్లో భాగంగా మార్చి 27, 2024న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఇప్పుడు దాన్ని కూడా ఎస్ఆర్హెచ్ అధిగమించింది.